హాయ్ అండి, నేను డాక్టర్ ఆనంద కుమారి, డాక్టర్ ఏకే క్లినిక్ సూపర్ స్పెషాలిటీ గైనకాలజీ సెంటర్ లో నేను పనిచేస్తున్నాను. ఇక్కడ స్త్రీల యొక్క అన్ని రకాల వ్యాధులకి నిర్ధారణ, చికిత్స చేయబడుతుంది. ఇక్కడ మనకి క్యాన్సర్ నిర్ధారణ, క్యాన్సర్ యొక్క మెడికల్ ట్రీట్మెంట్స్, సర్జికల్ ట్రీట్మెంట్స్, తర్వాత భవిష్యత్తులో క్యాన్సర్ రాకోకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద అవగాహన కల్పించడం జరుగుతుందండి. తర్వాత ఫర్టిలిటీ, సంతాన లేమి ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ సర్వీసెస్, IUI చేయడము, IVF ప్రొసీజర్స్ చేయడము జరుగుతుందండి. వాళ్ళని కంప్లీట్ గా ఎవాల్యుయేషన్ చేసి తర్వాత జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసి చక్కగా హెల్దీ బేబీస్ ని ఇవ్వడానికి ట్రై చేస్తామండి. అలాగే మనకి రీజన్ రేట్ పునరుద్ధరించడం, అంటే ఏజ్ తో పాటు వచ్చేటటువంటి పెల్విక్ చేంజెస్ ని మనము వాటి యొక్క ఫంక్షన్స్ ని పునరుద్ధరించడము, ఆకారాన్ని పునరుద్ధరించడంలో కూడా మనకి స్త్రీ యొక్క పెల్విక్ రీకన్స్ట్రక్షన్ యొక్క ప్రొసీజర్స్, టిష్యూ యొక్క పునరుద్ధరణ ప్రొసీజర్స్ కూడా మనం చేస్తాము. ఇవి PRP ద్వారా, తర్వాత లేజర్ ద్వారా, స్టెమ్ సెల్స్ ద్వారా మనము చేస్తామండి. అలాగే లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, అలాగే కాల్పోస్కోపీ, తర్వాత వెజైనల్ సర్జరీస్, వెజైనల్ హిస్టెక్టమీస్, అలాంటి ప్రొసీజర్స్ కూడా చేస్తామండి. ఇక్కడ తర్వాత మనకి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఒకవేళ తల్లికి ఏమైనటువంటి ఇంతకు ముందు గర్భిణీలు పోవడము, నిలవకపోవడము, తర్వాత హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఏజ్డ్, చాలా ఏజ్ తర్వాత ప్రెగ్నెన్సీ రావడము, తర్వాత ఆస్మా, ఫిట్స్, ఇలాంటి ముందే జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకైతే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తామండి. అలాగే ఇందులో ఎలా ఉంటుంది అంటే మనకి ప్రెగ్నెన్సీ ముందు నుంచి ప్లాన్ చేయడము, ప్రెగ్నెన్సీని ఫాలో అప్ చేసుకోవడము, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ని, అలాగే ఏమైనా ఫీటల్ ఇంటర్వెన్షన్స్ ఉంటే చూసుకోవడము, తర్వాత పోస్ట్ నెటల్ గా చేయడము, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ కూడా మెడికల్ గా, సర్జికల్ గా ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ మనము మామూలు కన్వెన్షనల్ సర్జరీస్ ద్వారా, తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీస్ ద్వారా కూడా మనం సర్వీసెస్ అందిస్తాము. తర్వాత PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళని కంప్లీట్ గా ఎవాల్యుయేషన్ చేసి రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా వాళ్ళ క్యారియోటైపింగ్ ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి కంప్లీట్ గా ఒబేసిటీ నుంచి, హిర్సిటిజం నుంచి, తర్వాత వాళ్ళ బాడీ కరెక్ట్ గా షేప్ చేయడము, వాళ్ళ శరీర యొక్క ధర్మశాస్త్రాన్ని, అంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ ని సమతుల్యం చేయడము, ఇవన్నీ కూడా హోల్ గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. తర్వాత HPV DNA టెస్టింగ్ చేసి, లిక్విడ్ బేస్డ్ సైటాలజీ చేసి, వాటి ద్వారా మనకి సర్వైకల్ క్యాన్సర్ యొక్క వ్యాక్సినేషన్ ప్రొసీజర్ కూడా మనం చేయడం జరుగుతుంది.